రాష్ట్ర అధికార ప్రతినిధి రాఘవేంద్ర గారు మనతోటి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కోటిపల్లి అయ్యప్ప గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో ముందుగా మనం శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, ఏంటి అసలు ఈసారి తానే సీఎం అని చెప్పేసి మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అలాగే 30 ఏళ్ల పాటు పాలిస్తాను అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏంటిది, కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, నిజంగా జరగబోతుందా, ఏమైనా అద్భుతం జరుగుతుందా, లేకపోతే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనుకూలిస్తుందని చెప్పేసి ఏమన్నా ఇప్పటికే ఒక రిపోర్ట్స్ ఏమన్నా అందాయా? ఏంటి ఇన్నాళ్ళకేంటి విశ్లేషణ చేసుకొని ఇన్నాళ్ళకి ప్రజలు మన మాట లేదు, ప్రజలు తప్పుడు వాగ్దానాలు విన్నారు, సో అందుకని మనం ఓడిపోయాయని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వచ్చి పార్టీ క్యాడర్కి నేను అన్యాయం చేశాను అన్నట్టు మాట్లాడారు. ఏంటి అసలు ఆ కాన్ఫిడెన్స్ వెనకున్నటువంటి ఆంతర్యం ఏంటి శేఖర్ రెడ్డి గారు? సార్, ఒకటి మనం గుర్తించాలి. ఫస్ట్గా మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారండి, ప్రజలకు అంత మంచి చేస్తుంటే మీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయి? నేను ఒక మాట చెప్తున్నాను సార్, మీకు ₹1,00,000 జీతం ఇస్తున్నారు, ఇక్కడ బయట 3 లక్షల జీతం ఇస్తా అంటే నిస్సంకోచంగా ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఎవరైనా నిస్సంకోచంగా కంపెనీలు మారిపోతా ఉంటారు. అట్లాగా ప్రజలకి మేము ఒకరికి అమ్మఒడి ఇస్తుంటే మేము 2కి ఇస్తాం, 3కి ఇస్తాం, 4కి ఇస్తాం, నీకు 15, నీకు 15, నీకు 15. రైతు భరోసా మేము 13,500 రూపాయలు ఇస్తుంటే మేము 20,000 ఇస్తాం. మత్స్యకార భరోసా 10,000 ఇస్తుంటే 20,000 ఇస్తాం. ఉచిత బస్సు ఇస్తాం. 1,40,00,000 మంది మహిళలకి 1,500 లెక్కన ప్రతి సంవత్సరానికి 1,800 లెక్కన 18,000 రూపాయలు ఇస్తాం. నిరుద్యోగ భృతి 3,000 ఏదైతే నిరుద్యోగ భృతి ఎక్కడ అన్ని ఇస్తాం. మేము 10 రూపాయలు ఇస్తుంటే మేము 30 రూపాయలు ఇస్తాం. అయ్యా బాబు, ఇది సాధ్యం కాదయ్యా. స్టేట్ బడ్జెట్ ఎంత, మీరిచ్చే హామీల విలువేంటి, ఎట్లా సాధ్యం అవుద్ది అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి? నేను సంపద సృష్టిస్తా, సంపద మీకు పంచుతా, తూచా తప్పకుండా చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిని ఆపను, వాటిని కొనసాగిస్తూనే సూపర్ 6 కూడా అమలు చేస్తా. అన్ని ఒక 10 నెలల క్రితం మీరు అందరూ వినుంటారు సార్. ఓ 10 నెలల క్రితం మీరు అందరూ విన్నమాట వాస్తవమా కాదు అనేది కూడా ఒకసారి మనం మననం చేసుకోవాలి. సరే, రాగానే ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం మీద, రాష్ట్ర బ్రాండ్ మీద విషయం ఎందుకంటే వాళ్ళ ఎల్లో పత్రికల్లో ఒకటి రాస్తారు సార్, వాళ్ళ అధికార ప్రతినిధులు ఒక స్టేట్మెంట్ ఇస్తారు సార్, 14 లక్షల కోట్లు అప్పు అంటారు సార్. గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు తెస్తారు సార్. మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి తీరా సరే నేను చెప్పేది కానీ, రాజు గారు చెప్పేది కానీ, లేకపోతే టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి మన మిత్రుడు ఏదైతే రాఘవేంద్ర గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, జగన్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ ఫైనల్ దానికి ఒక డాక్యుమెంట్ అనేది కావాలి, మాట కాదు కదా. ఆ డాక్యుమెంటే బడ్జెట్ నోటు. బడ్జెట్ నోట్లో రాష్ట్రం ఎంత ఉంది, మీరు పెట్టిన బడ్జెటే కదా. మీరు పెట్టిన బడ్జెట్ లో ఏదైతే స్టేట్ బడ్జెట్ కానీ, లేదంటే గవర్నమెంట్ గ్యారంటీడ్ కార్పొరేషన్ లోన్స్ కానీ, నాన్ గ్యారంటీడ్ కార్పొరేషన్ లోన్స్ కానీ మొత్తం కలుపుకొని 7,20,000 కోట్లు. మరి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు 4 లక్షల కోట్లు కదా, 4 లక్షల కోట్లు కదా. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా మేము తీసుకొచ్చింది 3 లక్షల కోట్లే. మళ్ళీ దాంట్లో మేము డీబీటీఏ చేశాం కదా 4.5 లక్షల కోట్లు, లేదా డీబీటీ నాన్ డీబీటీ ద్వారా సంక్షేమం. మరి అంటే మా డబ్బులకి అన్నిటికీ లెక్క ఉంది. మీరేమో విధ్వంసం జరిగిపోయిందంటారు, తీరా లెక్కలు చూస్తే ఎక్కడా విధ్వంసం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పక్కనే ఉన్నా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అడిగిన ప్రశ్నకు ఒక్కదానికి, జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ఆధారానికి ఒక్కదానికి చంద్రబాబు నాయుడు గారిని కాదు కదా, ఎవరినైనా తెలుగుదేశం పార్టీలో వచ్చి సమాధానం చెప్పమనండి. అన్ని బడ్జెట్ లెక్కలు, కాగ్ లెక్కలు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు మొత్తం ప్రజెంటేషన్ వేసి మరీ చూపించారు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇది విధ్వంసమా, ఇది విధ్వంసమా అని అడిగారు. ఎవరిది విధ్వంసం? క్లియర్ గా అడుగుతున్నాం, ఎవరిది విధ్వంసం? పోర్ట్లు ఏదైతే ప్రైవేటైజేషన్ చేసిన విధ్వంసం కాదా? మెడికల్ కాలేజీలో ప్రైవేటైజేషన్ చేయడం విధ్వంసం కాదా? ఇవన్నీ విధ్వంసం కాదా? రాష్ట్ర ప్రభుత్వ సంపద. సరే, 2.0 ఎలా ఉండబోతోంది చెప్పండి. 2.0 ఏంటి అసలు? ఓకే, కూటమి ఏం చేసింది అనేది అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినది ప్రజలకు తెలుసు. సో మీరు ఇందాక కూడా నన్ను క్వశ్చన్ అడిగినారు, మీకు జీతం ఇస్తే వెళ్ళిపోతున్నాను. జీతంతో పాటు కంఫర్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో జీతం వచ్చినంత మాత్రాన్ని నేను పోయి అక్కడ గొడ్డి చాకిరీ చేయడమో, లేకపోతే నా కంఫర్ట్ జోన్ లేకపోతే ఎవరు పనిచేయరు. మీరు కూడా సరే ఇవన్నీ పక్కన పెడితే నిజం చెప్పండి, గడిచిన 5 ఏళ్లలో ఒక సామాన్య కార్యకర్తగా మీకు న్యాయం జరిగిందా? మీతో పాటు ఎవరైతే డిబేట్లోకి వచ్చి అవస్థలు పడుతున్నారో వాళ్ళు ఏమన్నా నిలబడగలిగారా?
సాయంత్రానికి కనీసం వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, సగటు కార్యకర్త ఆవేదన గురించి మాట్లాడండి సార్ మీరు. శేఖర్ రెడ్డి గారు లెక్కలు ఓకే, మీ పార్టీకి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయాల్సిందే. పార్టీ కార్యకర్తలు ఎన్ని అవస్థలు పడ్డారు ఒక్కసారి మీరు వాలంటీర్లకి ఆ స్థాయిలో అవకాశాలు ఇచ్చినప్పుడు పార్టీని నమ్ముకున్న వాళ్ళటువంటి పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. గుండెల మీద చేసుకొని మీరు చెప్పండి. మీరు ఒక సామాన్య కార్యకర్తగా ఊహించుకొని మీరు చెప్పండి. మీరు కంఫర్ట్గా ఉన్నారా గడిచిన గత 5 ఏళ్లలో? ఐఎమ్ వెరీ మచ్ కంఫర్ట్ అండి. గడిచిన 5 ఏళ్లలో ఇంకా నేను యాక్టివ్గా లేను, నా వ్యాపారాలు చూసుకుంటూ. ఓడిపోయిన తర్వాత ఇంకా యాక్టివ్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారి దాదాపుగా 90% మంది ఎలా ఉంటారో నేను చెప్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు 90% మంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే రాష్ట్రంలో మనం కూడా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేది శేఖర్ రెడ్డి గారి వర్షన్ కాదు. మీరు వినాల్సింది ఏంటంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. శేఖర్ రెడ్డి గారి వర్షన్ అడగట్లేదు, ఇప్పుడు పార్టీ వర్షన్ అడుగుతున్నారు. మీరు ఆ విషయాన్ని సూటిగా దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. పార్టీ కార్యకర్తలు చాలా కంఫర్ట్గా ఉన్నారు, నేను కంఫర్ట్గా ఉన్నాను అని ఇక్కడ చెప్పొద్దు దయచేసి. పార్టీ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నేను మీకు సాక్ష్యాలతో సహా ఇస్తాను. కనీసం పాపం ఒక ఎమ్మెల్యే రోడ్డు వేయించుకోలేని పరిస్థితి అండి. నాతో బాధపడ్డాడు సార్, ఒక ఎమ్మెల్యే నాతో బాధపడ్డాడు సార్, రోడ్డు వేయించుకోలేని పరిస్థితి అన్నా. పోయి వాలంటీర్లు చెప్పాలి, లేకపోతే ఇంకొక టీం ఒకటి ఉంది, ఆ టీంకి పోయి చెప్పాలి, వాళ్ళ పరిశ్రమిస్తే ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి బాధపడినటువంటి సందర్భాలు చూసాం సార్ మనం గతంలో. ఓకే, మీరు ప్రజలకు మేలు చేశారు. నేను ఇక్కడ 2.0 అటు ఉంటుందా కనీసం? సరే 1.0 అది అయిపోయింది. 2.0 అన్నా కనీసం చెప్పిన పనులు చేస్తాడా? పార్టీ కార్యకర్తలు కన్నా యాక్టివ్ అవ్వచ్చా? పాపం వాళ్ళంతా చాలా ఆవేదనలో ఉంటారు. దానికి ఆన్సర్ చేయండి సార్. ముందుగా మీరు చెప్పాల్సింది ఎవరికంటే ఇది పాపం గత 10 సంవత్సరాల నుంచి ఎగిరెగిరి దంచిన జనసేన వాళ్ళకి పాపం ఏమీ లేదంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ని నమ్ముకొని గత 10 సంవత్సరాలుగా ఎగిరెగిరి దంచారు. పాపం పార్టీ ఆఫీస్ గడప కూడా దొక్కనిట్లేదంట. కొంతమంది అయితే కనుమరుగైపోయారు అసలు. పాపం వాళ్ళని కొంచెం కాపాడమని చెప్పి అధికారం ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా 2.0 3.0 అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్ గారు చెప్పిన గారి గురించి చెప్పండి గురువు గారు. మీరు జగన్ గారు చెప్పిన దాని గురించి మాట్లాడి సార్. పవన్ కళ్యాణ్ గారు కంఫర్ట్ గా ఉన్నారా లేదని చూద్దాం మనం. ఆగండి సార్. మా 2.0 ఎలా ఉండబోతుందో అడుగుతున్నారు కానీ ఆల్రెడీ అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలు గాలి వదిలేశాడయా పవన్ కళ్యాణ్. అదే చెప్పారు కదా, వెంట్రుక పీకలేరు. ఈ వెంట్రుక పీకలేరు పదాలు ఎందుకు సార్? ఆ స్థాయిలో ఉన్న మన పదాలు ఎందుకు సార్ అవన్నీ మాట్లాడేది? పార్టీ కార్యకర్తల ఆవేదన నేను మీకు చూపిస్తా. మీ పార్టీలో మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏ విధంగా చిటికిపోయారో నేను మీకు చూపిస్తాను. బాధపడాల్సిన పనిలా మీరు మా పార్టీ గురించి బాధపడాల్సిన పనిలా. మీ పార్టీ గురించి ఎవరు బాధపడట్లా, మీ పార్టీ నమ్ముకున్న వాళ్ళ గురించి బాధపడుతున్నాం. తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మా పార్టీ చూసామండి చాలా మందిని చూసామండి. మా పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ తెలుసు. చెప్పండి. తెలిసే ఇప్పుడు 2.0 అంటున్నారు కానీ చెప్పండి. నిన్న ప్రెస్ మీట్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా తెలియజేశారు. నేను మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాను. మార్చి కల్లా కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత 2.5 సంవత్సరం పాటు ఏదైతే కరోనా ఉండటం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు. మనం చెప్పిన మాట ప్రకారం సంక్షేమం ఏదైతే ఖచ్చితంగా చేయాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి. సో దానికే తలములకనైనటువంటి పరిస్థితి మిమ్మల్ని నేను విస్మరించాను. 2.0లో కార్యకర్తల కోసం కూడా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తే ఎలా ఉంటుందో చూడబోతున్నారు అని చెప్పారు. దాంట్లో తప్పేంటి? కోడిగుడ్డ మీద ఈగలు బీకినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడినా దాన్ని పట్టుకుంటున్నారు. కానీ ఆల్రెడీ అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలను గాలి వదిలేస్తే పాపం వివేక్ బాబు లాంటి వాళ్ళు కూడా ఎగిరెగిరి దంచారు. గాలి వదిలేస్తే దాని గురించి పాపం అడగడానికి ఎవరికి నోరు రాదు. పాపం ఎవరికి నోరు రాదు. ఓకే దాని గురించి మాట్లాడు. ప్రతి ఒక్కరి నోర్లు అధికారం అనుభవించేశారు సార్. 7 నెలలు ఇంకా ఉంది. అయ్యో ఇంకా ఉంది. ఎగిరెగిరి జనసేన టీడీపీ వాళ్ళు ఎగిరెగిరి పడ్డారు కదా, వాళ్ళకి ఇంకా దాదాపు 4.5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందాం కానీ దాని గురించి మనం ఒక నిమిషం ఉండండి. టీడీపీ అధికార ప్రతినిధి రాఘవేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారట, 30 ఏళ్ళు పాలించబోతున్నారట. వెంట్రుకు కూడా పీకలేరు, అవసరం అయితే జైలుకి పోదాం రండి. సో జైలుకి పోదాం రండి అని చెప్తున్నాడు కానీ అధికారం ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోరట. ఆయన జైలుకి పోతే 3 నెలల తర్వాత మనం బయటకు వచ్చేద్దాం, నో ప్రాబ్లం, మీరు రండి జైలుకి నాతోటి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు.